న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం శివారు దరిహాలతిప ఐలాండ్ సమీపంలో గల ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ లీకేజ్ అవుతుందని నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గొల్లపల్లి దృష్టికి రావడంతో తక్షణమే స్పందించి ఓఎన్జీసీ అధికారులతో మరియు అమలాపురం డివిజనల్ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం శివారు దరిహాలతిప ఐలాండ్ సమీపంలో గల ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ లీకేజ్ అవుతుందని నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గొల్లపల్లి దృష్టికి రావడంతో తక్షణమే స్పందించి ఓఎన్జీసీ అధికారులతో మరియు అమలాపురం డివిజనల్ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే గ్యాస్ లీకేజ్ జరిగిందని దాన్ని కొన్ని రోజుల క్రితం ఓఎన్జీసీ సంస్థ వారు తక్షణమే పైప్ని డిప్రెజరైజర్ చేసి ఐసోలేట్ చేస్తారని, ప్రస్తుతం ఆ పైప్ నుంచి ఎలాంటి గ్యాస్ లీకేజ్ కావడం లేదని ఓఎన్జీసీ అధికారులు తెలిపారని అన్నారు. అంతేకాకుండా లీకేజ్ అని చెప్పిన ప్రాంతాన్ని ఆయా సంబంధిత అధికారులు తనిఖీ చేశారని, అక్కడ ఎలాంటి గ్యాస్ లీకేజ్ లేదని, పైప్లోనికి నీరు లోపలికి వెళ్లడం వల్ల పీడనం ఏర్పడి పైకి నీటి బుడగలు వస్తున్నాయి తప్ప ఎలాంటి గ్యాస్ లీకేజ్ లేవని అధికారులు తెలిపారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. కొంతమంది ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని, ఎవరూ కూడా ఎలాంటి భయాందోళనకు పడొద్దని, అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు అధికారులతో తను మాట్లాడటం జరిగిందని, ముమ్మడివరం ఎంఆర్ఓ కూడా దీనిపై స్పందించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. అదేవిధంగా యానంలో ఉన్న కొంతమంది యువత తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడికే ఉన్న పరిస్థితిని తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం పట్ల ఎమ్మెల్యే గొల్లపల్లి వారిని అభినందించారు. పుదుచ్చేరి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు అధికారులు సంసిద్ధంగా ఉన్నారని, ప్రజలు అపోహలకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఖండిస్తూ శనివారం కాంగ్రెస్ నాయకులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్ష నేతపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని, రాహుల్ గాంధీ భద్రతపై నిఘా ఉంచాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లాడి సత్యబాబు, మల్లాడి వీరస్వామి, దున్నా చక్రవర్తి, లంక బంగారం, కేఎస్ఆర్ చౌదరి, గణేష్, శంకర్, వెంకటేశ్వర్లు తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఖండిస్తూ శనివారం కాంగ్రెస్ నాయకులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్ష నేతపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని, రాహుల్ గాంధీ భద్రతపై నిఘా ఉంచాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లాడి సత్యబాబు, మల్లాడి వీరస్వామి, దున్నా చక్రవర్తి, లంక బంగారం, కేఎస్ఆర్ చౌదరి, గణేష్, శంకర్, వెంకటేశ్వర్లు తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో పేకాట క్లబ్లు మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఆదివారం అనగా రేపు సాయంత్రం 4 గంటలకు ప్రస్తుతం నడుస్తున్న పేకాట క్లబ్ వద్ద తన అనుచరులు, మహిళలు, నాయకులతో కలిసి ఆందోళన చేయడం జరుగుతుందని తెలియజేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో పేకాట క్లబ్లు మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఆదివారం అనగా రేపు సాయంత్రం 4 గంటలకు ప్రస్తుతం నడుస్తున్న పేకాట క్లబ్ వద్ద తన అనుచరులు, మహిళలు, నాయకులతో కలిసి ఆందోళన చేయడం జరుగుతుందని తెలియజేశారు. పేకాట్ని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. రాయల్ క్లబ్బు ఇప్పుడు క్లోజ్ అయ్యింది. దానికి సుప్రీంకోర్టులోకి వెళ్ళి ప్రభుత్వం, అలాగే నేను కూడా ఒక అడ్వకేట్ని పెట్టి సుప్రీంకోర్టులో ఈ క్లబ్ని క్లోజ్ చేసేలాగా స్టే తీసుకురావడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన ప్రకారంగా వీళ్ళు ఆడిస్తూ ఉంటే దాన్ని స్టే చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అది స్టే చేసి అక్కడ ఉన్న ఓనర్ కూడా, రాయల్ క్లబ్కి సంబంధించిన ఓనర్ కూడా ఆ క్లబ్కి ఇవ్వడానికి ఇచ్చిన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఈ రాయల్ క్లబ్ ఎవరైతే ఉండి వెనకాల నడిపిస్తున్నారో యానం ప్రజలందరికీ కూడా తెలుసున్నా కానీ అది ఎక్కువ మంది ఎవరు కూడా ఇది లేదు. దానికి వెనకాల ఇప్పుడు మళ్ళీ సూర్య క్లబ్ వచ్చింది, దాని వెనకాల మళ్ళీ తిరుమల క్లబ్ వచ్చింది. ఈ క్లబ్ల తర్వాత కొన్ని 100 క్లబ్లు రిజిస్ట్రేషన్లు అయ్యి ఉన్నాయి. మళ్ళా కోర్టుని తప్పుడు సమాచారం ఇచ్చి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాదించే వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో రాయల్ క్లబ్ మీద ఇలా స్టే ఉంది, అందుకని ఇవ్వద్దన్నది పూర్తిగా ఆర్గ్యుమెంట్ చేయకపోవడంతో కోర్టుని తప్పుడు రూట్లో నడిపించడంతో ఈవేళ మళ్ళా గత వారం రోజుల నుంచి సూర్య క్లబ్ ఓపెన్ అయ్యి నడుస్తుంది. పొద్దుటి నుంచి రాత్రి వరకు పేకాట ఆడుకునే వాళ్ళు, అందులో అనేకమైన గంజాయికి సంబంధించిన అనేకమన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి.
రేపు మధ్యాహ్నం 4 గంటలకి నేను వెళ్ళి సూర్య క్లబ్ ఎదురుగుండా కూర్చోబోతున్నాను. యానం ప్రజలు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో, ఈ క్లబ్లు మనకు వద్దు అని అనుకుంటారో, పేకాట్లు మనకు వద్దు అనుకుంటారో, మహిళలు కానీ అలాగే ప్రజలు కానీ ఎంతమంది దీనికి వద్దు అనుకుంటున్నారు అన్నది చూడాలి. ఈ ప్రభుత్వానికి కూడా మన నిరసన కూడా తెలియచేయాలి. ఎందుకంటే పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని రెవెన్యూ పోలీసు చెప్తున్నారు తప్ప, మనం ముందు ఒక 3 సార్లు మాత్రమే మనం ఒక యాజిటేషన్ రూపంలో చేయడం, అక్కడి నుంచి రిప్రజెంటేషన్ రూపంలోనే మనం ఇవ్వడం జరుగుతుంది. వారు ఏమంటున్నారంటే ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు, యానంలో పేకాట క్లబ్లు కూడా కావాలనుకుంటున్నారు. గతంలో ఏంటంటే రాయల్ క్లబ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందులో పనిచేసే వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి వెళ్ళి క్లబ్లు ముయ్యొద్దు, మేము రోడ్డు మీద పడిపోతున్నాం అని చెప్పేసి చెప్పుకున్నారు. ఇప్పుడు సూర్య క్లబ్లు కూడా 200 మంది మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఈ యానంలో ఇక్కడ వైఎస్ఆర్ స్టేడియం కానీ అలాగే జిఎంసి బాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇన్ని ఉంటే ఆటలాడుకునే వాళ్ళు డబ్బులతోటో దేనో వేరే వ్యవహారాలు లేని వాళ్ళు ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి ఎందుకు కూర్చుని పొద్దున్న నుంచి రాత్రి తెల్లవారు వరకు ఎందుకు ఆడుతున్నారు అన్నది ప్రజలు గ్రహించాలి. మనం ఇందులో ఇప్పటికే చాలా కుటుంబాలు మనకు తెలియకుండానే చాలా కుటుంబాలు మన యానం ఎదుర్లంక బ్రిడ్జ్ మీద దూకి చనిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. కొన్ని కుటుంబాలు చాలా మంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. అందరూ కూడా యానంలో ఉన్న వాళ్ళు తక్కువ అనుకున్నారు. ఇదే కాకుండా యానంలో కూడా ఇంకా కొన్ని ప్లేసుల్లో ఫ్రాన్స్టెప్ ఏరియాలో కానీ మిగతా కొంత వారికి అధికారులు కూడా ఇందులో కొంతమంది వాళ్ళ రోజుకి మామూలుకి అలవాటు పడి, పోలీసులు కూడా కొంతమంది దీనికి అలవాటు పడి ఈ క్లబ్బుల్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ టైంలో గవర్నమెంట్కి తెలియచేయడం కానీ అలాగే కోర్టుకి కానీ తెలియచేయకపోవడంతో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. మళ్ళా ఈ క్లబ్ని ఎలా ముడించాలో నేను ముందు నుంచి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఏ ఒక్కరు చెప్పినా కూడా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రజలకు ఏది కావాలో అదే నా చేయడం. ప్రజలకి అనుకుంటే ఎవరైనా సరే ఎదిరిస్తాను నేను. అందుకని రేపు మధ్యాహ్నం 4 గంటలకి ఇక్కడ నేను సమావేశమయ్యి వెళ్ళి క్లబ్బుల దగ్గర ఎవరైతే లోపల ఏం జరుగుతుందో ఏంటో చూసేలాగా ప్రజలకి, ఇది ప్రభుత్వానికి కూడా మంగళవారం మన గవర్నర్ గారికి, చీఫ్ సెక్రటరీ, సీఎంకి అందరికి కూడా తెలియజేసే విధంగా నేను రేపు మధ్యాహ్నం ఆ క్లబ్కి ఎదురుగా వెళ్ళి కూర్చుంటాను. పోలీసు ఏం చేస్తుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో రేపు చూస్తాం. అందుకని ప్రజలు, యానం ప్రజలు దీనికి ఈ పేకాట్లు ఇలాంటివి మనకు వద్దు. మన పిల్లలకి మళ్ళా మైండ్ చదువుకునే పిల్లలకి కాలేజీ దానికి 150 మీటర్ల దూరంలో ఉన్నాయి. గుళ్ళు ముందు, కాలేజీల ముందు ఇవన్నీ పెడుతుంటే పిల్లలకి ఇక్కడ పేకాట క్లబ్బులని మైండ్లోకి వెళ్తే వాళ్ళ చదువు ఏ విధంగా ఉంటుంది? రాబోయే రోజుల్లో ఈ క్లబ్బులకు కూడా మనం వెళ్దామన్న బుర్రలోకి రాకుండా ఉండాలంటే ఇటువంటి క్లబ్బులు మన యానంలో ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. దీనికి మీరు అందరూ కూడా ఎవరైతే దీన్ని పేకాట క్లబ్బు వద్దనుకుంటారో దానికి మహిళలు కానీ, పెద్దలు కానీ, యూత్ కానీ మీరు వచ్చి నాతోటి అక్కడ నిరసన తెలియజేయమని చెప్పేసి ఈ వీడియో ద్వారాగా తెలియజేస్తున్నాను. పాలిత ప్రాంతమైన యానంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా యానం రాజీవ్ గాంధీ బీచ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మరియు యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి పాల్గొని బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు సేకరించి ప్రజలందరూ నదులను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టినందుకు గాను చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింతగా వెళ్లే విధంగా ఇక్కడ పాల్గొన్న విద్యార్థులు అందరూ వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్రపురం, ముమ్మడివరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మరియు యానం పాలిటెక్నిక్ విద్యార్థులను అభినందించారు. పాలిత ప్రాంతమైన యానంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా యానం రాజీవ్ గాంధీ బీచ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మరియు యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి పాల్గొని బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు సేకరించి ప్రజలందరూ నదులను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టినందుకు గాను చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింతగా వెళ్లే విధంగా ఇక్కడ పాల్గొన్న విద్యార్థులు అందరూ వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్రపురం, ముమ్మడివరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మరియు యానం పాలిటెక్నిక్ విద్యార్థులను అభినందించారు. అంతర్జాతీయంగా కూడా ఇతర దేశాలు కూడా ఎప్పుడు కూడా క్లీనింగ్ శుభ్రంగా ఉంచుకోవాలి, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పెడుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో మీరు ఈరోజు యానంలో వచ్చి మీరు ఎప్పుడు కాకినాడ మిగతా చోట్లన్నీ కూడా చేస్తున్నప్పుడు నేను చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం యానం వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మీ టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదేదో మనం ఇది కాకుండా ప్రజల్లో
ఈ విధమైన కార్యక్రమాలు మనం చేసుకోవాలి, మనం శుభ్రంగా ఉంచుకోవాలన్నది ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ కార్యక్రమం. కొంతమంది తీర ప్రాంత పరిశుభ్రత మనందరి బాధ్యత. 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 తీర ప్రాంత ఆగమ్మా బ్యానర్ తెస్తున్నారు వీడియో రాదు. Today is the International Coastal Day, Coastal Cleaning Day. In combined with the coordination with the other people and especially the students of Polytechnic, we are conducting this program from morning, and we are take up the ferry road. It is a tourism spot in Yanam, and we are doing some cleaning work. It is only 40 to 50%. The top of the percent only we are covered, and the remaining will be covered in the remaining part of the campaign. మన భారత ప్రధాని మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒకటి, అలాగే ఆరోగ్యరీత్యా యోగా, ఈ రెండు కూడా గతంలో ముందు చేసిన ప్రధానమంత్రుల కంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ స్వచ్ఛ భారత్ అలాగే యోగా రెండు కూడా ముఖ్యంగా వీరు తీసుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు. ఆ సందర్భంగా ఈ 2 వారాలు కూడా అంటే భారతదేశం అంతా కూడా క్లీనింగ్గా ఉంచాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ 2 వారాలు కూడా ఈ కార్యక్రమాలు చేయమని చెప్పేసి విశేషించారు. దాంట్లో ముఖ్యంగా పాలిటెక్నిక్ యానం అంబేద్కర్ పాలిటెక్నిక్ వారు ముందుకు రావడం, ఎన్ఎస్ఎస్ రెండు కలిసి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అందులో పనిచేస్తున్న సిబ్బందికి స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను యానంలో ముఖ్యంగా 2002లో నేను స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మన ఏరియాను మనం శుభ్రం చేసుకోవాలని యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ అని చెప్పేసి ఒక సంస్థని స్థాపించి ఒక 45 ట్రైసైకిల్తో ఇంటింటికి వెళ్ళి చెత్త చెదారాలు డ్రైన్స్లోను రోడ్లో వేయకుండా ఉండడానికి యానం ఓల్డేజ్ హోమ్లో సిస్టర్ కన్స్ట్రక్షన్లో యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ అని స్థాపించడం జరిగింది. అంటే ఇప్పటికి 22 సంవత్సరాలు అయింది. అదే యానం వాలంటరీ సర్వీస్ ద్వారాగా యానంలో దగ్గరగా 6 సంవత్సరాలు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఒక రూపాయి లేకుండా సంస్థే భరిస్తూ యానాన్ని శుభ్రంగా ఉంచడానికి సాయశక్తిగా ప్రయత్నం చేశాం. దాని తర్వాత 270 మందితో యానాన్ని స్వచ్ఛ భారత్కి ముందుగానే 2010లో భారత ప్రభుత్వం ద్వారాగా శుభ్రమైన యానం అని చెప్పేసి ఒక నేషనల్ అవార్డు మన యానానికి ఇవ్వడం జరిగింది. ఓన్లీ యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ ద్వారాగా చేసిన సేవలకి. దాని తర్వాత స్వచ్ఛ భారత్ వచ్చింది. ఇప్పుడు యానం ఎంత శుభ్రంగా ఉందో గత అంతా చూస్తున్నాం. దానికి అప్పుడు
యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ చేస్తున్నప్పుడు 13 లక్షలు ఉండేది, ఇప్పుడు 45 లక్షలు నెలకి ఇదవుతుంది. ఎన్ని రెట్లు మ్యాన్ పవర్ ఉండాలో, ఎన్ని రెట్లు వెహికల్స్ ఉండాలో, ఎంత శుభ్రంగా ఉండాలో అన్న కార్యక్రమం భారత ప్రభుత్వం ఇచ్చినా కానీ పూర్తిగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎదుర్కొంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో రేజెన్సీ ఫ్యాక్టరీని ప్రారంభానికి అందరూ సహకరించాలని యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఇలప్రోలు విష్ణువర్ధన్ రావు కోరారు. రీజెన్సీ భారీ టైల్స్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు త్వరగా స్థానికులు నాయకులు సహకరించాలని యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుమారు 12 ఏళ్ల పాటు మూసివేసిన ఫ్యాక్టరీని తిరిగి తెరిచేలా రీజెన్సీ సంస్థ నుంచి డాక్టర్ జిఎం నాయుడు ఆధ్వర్యంలో సుమారు 25 కోట్ల పెట్టుబడి పెట్టి మళ్లీ ప్రారంభ దశకు తీసుకువచ్చారని అన్నారు. అయితే ఇక ఉత్పత్తి ప్రారంభమవుతున్న దశలో పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి వివిధ శాఖల నుంచి అనుమతులు రాకపోవడంతో ఫ్యాక్టరీని ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయని చెప్పారు. ఈ దశలో ఏర్పడుతున్న అడ్డంకులను అధిగమించేలా యానం పూర్వ వైభవానికి రేజెన్సీ మళ్లీ తెరిపించేలా అందరూ కృషి చేయాలని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో రేజెన్సీ ఫ్యాక్టరీని ప్రారంభానికి అందరూ సహకరించాలని యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఇలప్రోలు విష్ణువర్ధన్ రావు కోరారు. రీజెన్సీ భారీ టైల్స్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు త్వరగా స్థానికులు నాయకులు సహకరించాలని యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుమారు 12 ఏళ్ల పాటు మూసివేసిన ఫ్యాక్టరీని తిరిగి తెరిచేలా రీజెన్సీ సంస్థ నుంచి డాక్టర్ జిఎం నాయుడు ఆధ్వర్యంలో సుమారు 25 కోట్ల పెట్టుబడి పెట్టి మళ్లీ ప్రారంభ దశకు తీసుకువచ్చారని అన్నారు. అయితే ఇక ఉత్పత్తి ప్రారంభమవుతున్న దశలో పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి వివిధ శాఖల నుంచి అనుమతులు రాకపోవడంతో ఫ్యాక్టరీని ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయని చెప్పారు. ఈ దశలో ఏర్పడుతున్న అడ్డంకులను అధిగమించేలా యానం పూర్వ వైభవానికి రేజెన్సీ మళ్లీ తెరిపించేలా అందరూ కృషి చేయాలని అన్నారు. దానికి రంగస్వామి గారు మీ వెనకమాల మేము ఉన్నాము అని ప్రోత్సహించి మీకు కావాల్సిన అనుమతులు కానీ మీకు కావాల్సిన సహాయాలు అందించడానికి వ్యవస్థ పరంగా చేయగలిగినంతా మేము చేస్తామనే ఇన్సూరెన్స్ బేస్ చేసుకుని నాయుడు గారు దాదాపు ఒక 25 కోట్ల రూపాయలు మళ్ళా ఆ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్ చేసి ఇంకా కొన్ని గవర్నమెంట్ క్లియరెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన దానికి స్టేట్ గవర్నమెంట్ సహకారం తీసుకుని అవి చేసే ప్రయత్నంలో కొంత జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ మధ్య ప్రెస్లో మేము ఇండస్ట్రీని యానం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తామనే విషయం తెలిసేటప్పటికి ప్రజలలో ఒక రకమైన అయోమయ పరిస్థితి ఏర్పడిపోయి అయ్యో ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఉండి ఇక్కడ రివోపెన్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చి గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టి ఈ రకమైన ఇండస్ట్రియల్ పురోగతి యానానికి జరుగుతూ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఆశాభావంతో ఉన్న పరిస్థితిలో వాళ్ళు సడన్ గా ఇండస్ట్రీని ఇక్కడ కాకుండా వేరే చోటకి తరలించాలని చేయాలి, మాకు గవర్నమెంట్ ఇచ్చే సహకారం సరిపోవట్లేదు, టైంకి ఏ ప్రాబ్లం మాకు సాల్వ్ అవ్వట్లేదు, ఇక్కడ సహకరించట్లేదనే రకరకాల స్టేట్మెంట్ ప్రజల్లో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నా. దీంట్లో నన్ను కూడా చాలా మంది ప్రెస్ వాళ్ళు అడిగారు, ఫ్రెండ్స్ కూడా అడిగారు. అడిగినప్పుడు నేను నాయుడు గారికి ఒకటే చెప్పాను, సార్ మీ సమస్య ఏంటో మాకు ఛాంబర్కి విన్నవించండి, రైటింగ్లో విన్నవిస్తే నాకు విషయం మీద పూర్తిగా అవగాహన తెలిసిన తర్వాత నేను ప్రజలకి మీడియా ద్వారానో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో నేను ఆ మెసేజ్ని కమ్యూనికేట్ చేయగలిగితే మీ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే ఊరందరూ కూడా సంతోషించే విషయమే తప్పితే దీంట్లో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలని కానీ మీరు తీసుకునే నిర్ణయాన్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేసుకుని ఇక్కడ యూనిట్ వరకు దీని అభివృద్ధి పురోగతులను నడిపించడానికి వాళ్ళ సహకారం తీసుకోవడానికి మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ మీద అసోసియేషన్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి మేము ఒత్తిడి తీసుకొస్తాము, నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తాము. అట్లాగే ఈ ఊర్లో కూడా చాలా తెలివైన రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కష్టజీవులు, వాళ్ళందరూ కూడా ఇదంతా అవేర్నెస్ క్రియేట్ చేసి వీళ్ళ ద్వారా కూడా గవర్నమెంట్కి స్పందించేటట్టుగా ఒక ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మాత్రం నేను చేయగలుగుతానని చెప్పేసి నేను నాయుడు గారికి ఇచ్చిన ఇన్సూరెన్స్ బేస్ చేసుకుని ఈ రోజు నా పర్సనల్గా కానీ మీతో మాట్లాడింది, ప్రజల దగ్గర నుంచి నేను రకరకాల మనుషులతో మాట్లాడాను. ఇంటర్నల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ నోట్ల నుంచి వచ్చేదా హృదయం నుంచి వచ్చేదా అనేది అసెస్మెంట్ చేసుకుని నేను ఫైనల్గా గవర్నమెంట్కి కానీ ఇక్కడ నాయకులకు కానీ ఒకటి మీ ప్రెస్ ద్వారా విన్నవించుకోదలుచుకున్నది ఏంటంటే వాళ్ళు బేసిస్ తీసుకుని అట్లాగే మన ఇండస్ట్రియల్ పాలసీలో కూడా లాస్ట్లో ఒక లైన్ ఉంటుంది, ఏ రంగానికైనా సరే మీరు బెనిఫిట్ ఎక్స్ట్రా ఉన్నదానికన్నా ఎక్కువ బెనిఫిట్ చేయాలి అనుకుంటే క్యాబినెట్ మినిస్టర్స్ కెన్ టేక్ ఎ డెసిషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ ప్లేస్ అండ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ ప్లేస్
ది క్యాబినెట్ ఈజ్ ఎంపవర్డ్ టు టేక్ సచ్ డెసిషన్స్ అని చెప్పేసి పాలసీ మెజర్స్ లోనే ఉంటాయి. అంతేగాని నాకు విష్ణుకి ఇష్టం అయ్యో, లేకపోతే మల్లాడి కృష్ణారావుకి ఇష్టం అయ్యో, లేకపోతే అశోక్ ఇష్టమైంది చేద్దాము అది మానేద్దాం అనే దాని గురించి మనం ఎక్కువ ప్రజలు మభ్యపడిపోయి దాని మీద ఎక్కువ అవగాహన చేసుకుని అన్వాంటెడ్ ట్రోలింగ్ మెసేజ్ చేసుకునే దానికన్నా ఈ ప్రాంతానికి ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పాలసీ మెజర్స్ లో ఎంత స్ట్రాంగ్ గా మనం దీన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోగలిగామనే ఆలోచన కనుక చేసుకోగలిగితే కనుక బాగుంటుంది. ఈ డైరెక్షన్ లో వ్యవస్థను నిలబెట్టుకోవాలంటే కనుక వ్యవస్థీకృతమైన అప్రోచ్ కావాలి. కాబట్టి నాకు చీఫ్ మినిస్టర్ గారికి మీ ప్రెస్ ద్వారా నేను విన్నవించేది ఏంటంటే ఈ ప్రాబ్లం మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ది ర్యాంక్ ఆఫ్ ఐఏఎస్, ఒక ఐఏఎస్ స్థాయి కలిగిన ఆఫీసర్ కనుక మీరు ఈ ప్రాబ్లం మీద కనుక ఒక నోటిఫై చేసి ఆయన నోటిఫైడ్ ఆఫీసర్ కింద పెట్టి ఒక కోఆర్డినేటర్ గా పెట్టేసేసి అట్లాగే రీజెన్సీ వ్యవస్థలో ఒక మేనేజింగ్ డైరెక్టర్ని దీనికి అలొకేట్ చేసేసి ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని ఈ సమస్యలన్నింటినీ ఒక టైం స్కేల్లో కనుక మీరు సాల్వ్ చేసుకుని మీరు ప్రొడక్షన్ ఎంత తొందరగా మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తే కనుక అంత సంతోషించే దానికి ప్రజలు సముఖంగా ఉన్నారు, సహకరిస్తారు కూడా. వాళ్ళు మీ దగ్గర నుంచి ఎంజాయ్ చేసేదల్లా ఓన్లీ ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైనా ఉంటే ఆ ఊరుకు 4 ఉపయోగపడే కార్యక్రమాలు ఈ పెద్ద సంస్థ ద్వారా మాకు చేస్తే బాగుండని ఒపీనియన్ ఉంటుంది తప్పితే మీకు సహకరించాలని ప్రజలకు ఎప్పుడు కూడా సహకరించడానికి ప్రయత్నించడానికి ఇస్తారు వాళ్ళు. వాళ్ళకి మనకి ఇండస్ట్రీ ద్వారా వాళ్ళు కూడా ఏదైనా ఉపయోగపడే పనులు 4 చేయాలని వాళ్ళు చూస్తూ ఉండటంలో తప్పలేదు. కాబట్టి అలా కూడా చేయాలి. వీటన్నిటికీ ఒకటి సొల్యూషన్, ఒక స్పెషల్ ఆఫీసర్ దీని మీద అపాయింట్ చేసేసి ఇటు స్టేట్ గవర్నమెంట్ తోటి, ఇటు లోకల్ అడ్మినిస్ట్రేషన్ తోటి, లోకల్ పబ్లిక్ తోటి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి, ఎంపీ గారితో, రాజ్యసభ ఎంపీ గారితో, లోక్సభ ఎంపీ గారితో కూడా కొన్ని సమస్యలు వాళ్ళతో మాత్రమే సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీకి సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో వీటన్నిటిని సమన్వయం చేసుకోగలిగే ఎఫెక్టివ్ ఆఫీసర్ని ఒక ఆయన్ని అపాయింట్ చేసి ఒక టైం లైన్ లో ఇప్పటి నుంచి 90 days లో మీకు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము, కమ్ టు ద రైట్ ప్లాట్ఫామ్, కమ్ విత్ ద రైట్ అప్రోచ్, కమ్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఆఫ్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్, వీ విల్ ఆల్సో డూ ఇట్ అనే పాజిటివ్ దృక్పథంతో గవర్నమెంట్ కనుక యాక్ట్ చేస్తే ఈ సమస్యను సాల్వ్ చేయడం పెద్ద కష్టం అని నేను అనుకోవట్లేదు. నాకున్న అనుభవంతో నేను ఈ గవర్నమెంట్ దాదాపుగా సుమారుగా 2005 నుంచి కంటిన్యూస్ గా డీల్ చేస్తూనే ఉన్నాను. మన అడ్మినిస్ట్రేషన్ ని టువర్డ్స్ ది ప్రొడక్టివ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, నేను ఆక్వా ఫార్మర్స్ కి ప్రెసిడెంట్ ని, అగ్రికల్చర్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, నేను ఇండస్ట్రీస్ కి అసోసియేషన్ సెక్రటరీని. కానీ మన యూనియన్ టెరిటరీగా ఉండిపోవడం వల్ల మనకి ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ క్లియర్ గా ల్యాబ్స్ అనేది కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేశాము. అయితే మనం ఇప్పుడు సామాజికంగా మారుతున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే కనుక స్కిల్ డెవలప్మెంట్ టు ది ఆఫీసర్స్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. అన్ని చోట్ల స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఉండి మన కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం, గ్లోబల్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు నువ్వు ఈ దేశం థర్డ్ ఎకానమీకి మనం ఎప్పుడైతే వెళ్ళాలని అనుకుంటున్నామో నువ్వు ఎక్కడో జరిగేది మనం ఇక్కడ జరగాలి. మా ఊర్లో నేను ఇలాగే చేస్తానంటే కుదరదు. నువ్వు ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలు వస్తే నువ్వు 95 రూపాయలకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితేనే నీకు మార్కెట్ ఉంది. లేకపోతే మా ఊర్లో చేయాలంటే 100 అవుతుంది అనుకోండి, 105 అవుతుంది అనుకుంటే నువ్వు 100 రూపాయలకి అమ్మాలంటే లాసే వస్తుంది. కాబట్టి ఎవ్రీబడి ఇప్పుడు అందరూ ఇట్స్ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ కింద స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లాగా పెట్టి ఎవరి ఒపీనియన్ తీసుకుని ఆ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ గవర్నర్ సమక్షం కనుక పెట్టగలిగితే కనుక అందరూ ఒక టైం లైన్ లో పనిచేయగలిగితే కనుక ఇటువంటి సంస్థలు ఇటువంటి చిన్న ప్రాంతాల్లో నిలబెట్టుకోవడం అనేది చాలా ఆవశ్యకత ఉంది. ఇక్కడ ప్రజలకు కూడా అదే కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ మనసులో. అయితే రోడ్డుకి ఎడ్యుకేషన్ చేయలేకపోవచ్చు, కానీ ప్రజల మనసులో అయితే మాత్రం ఈ సంస్థ ఎంత త్వరగా ప్రొడక్షన్ లోకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ గవర్నమెంట్ కి ట్యాక్సులు కట్టి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో నాయకుల చిత్రపటాలకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రిజర్వేషన్ శాతం 22% ఉండేదని, దానివల్ల రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగాల పరంగా తీవ్రంగా నష్టపోయామని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో నాయకుల చిత్రపటాలకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రిజర్వేషన్ శాతం 22% ఉండేదని, దానివల్ల రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగాల పరంగా తీవ్రంగా నష్టపోయామని ఆరోపించారు. ఒకసారి ఇలా చూడండి.
చంద్రబాబు నాయుడు గారు 33% అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి దాన్ని 10% తగ్గించి మనకి బీసీలందరికీ కూడా 16,473 స్థానిక సంస్థల్లో మరి జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మరి కౌన్సిలర్లు కానీ మరి అందరూ కూడా బీసీలందరూ కూడా నష్టపోయడం జరిగింది. దాని మీదట మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి క్యాబినెట్లో మరలా మనకి బీసీలందరికీ కూడా 33% క్యాబినెట్లో ప్రకటించడం జరిగింది. దానికి రాష్ట్ర బీసీలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మరి ఆయనకి మరి కూటమి అభ్యర్థులందరికీ కూడా పాలాభిషేకం చేస్తూ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకి ఆసరాగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కూటమి ప్రభుత్వమే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా చట్టసభలో రిజర్వేషన్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నం ఈసారి అయితే ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా హామీలు కూడా నెరవేరుస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 33% ఉన్న రిజర్వేషన్ని 10% తగ్గించేసి 64,000 సెలవు రాజకీయ పదవులని అదేవిధంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా బీసీలకు నడ్డి విరిసే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం జరిగింది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ 3 కలిపి బీసీలకి చాలా అన్యాయం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బీసీలను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 33% రిజర్వేషన్ని మరలా కూటమి ప్రభుత్వం ఇప్పుడు మనకు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఉన్నటువంటి శెట్టి బల్జీలు పెసర్మెస్ అలాగే అన్ని రకాల బీసీలు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని పూర్తిగా బీసీ ప్రభుత్వంగా ఊహించుకుని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులకు కూడా పాలాభిషేకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళని ముగ్గురిని కూడా మేము గౌరవించుకోవడం మా యొక్క సాంప్రదాయం. ఎందుకంటే స్వచ్ఛ భారత్ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, కాకినాడ యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ మరియు హెచ్సిఎల్ ఫౌండేషన్లు సంయుక్తంగా కాకినాడ హోప్ ఐలాండ్లో మెరైన్ ప్లాస్టిక్ చెత్తను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం కోరంగి గ్రామ పంచాయతీ పరిధిలో హోప్ ఐలాండ్లో ఐలాండ్ యొక్క తీర ప్రాంతాల నుంచి మొత్తం 300 కిలోల సముద్ర ప్లాస్టిక్ చెత్తను సేకరించగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేము హోప్ ఐలాండ్ యొక్క తీర ప్రాంతాల నుంచి మొత్తం 300 కిలోల సముద్ర ప్లాస్టిక్ చెత్తను సేకరించగలిగామని అన్నారు. స్వచ్ఛ భారత్ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, కాకినాడ యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ మరియు హెచ్సిఎల్ ఫౌండేషన్లు సంయుక్తంగా కాకినాడ హోప్ ఐలాండ్లో మెరైన్ ప్లాస్టిక్ చెత్తను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం కోరంగి గ్రామ పంచాయతీ పరిధిలో హోప్ ఐలాండ్లో ఐలాండ్ యొక్క తీర ప్రాంతాల నుంచి మొత్తం 300 కిలోల సముద్ర ప్లాస్టిక్ చెత్తను సేకరించగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేము హోప్ ఐలాండ్ యొక్క తీర ప్రాంతాల నుంచి మొత్తం 300 కిలోల సముద్ర ప్లాస్టిక్ చెత్తను సేకరించగలిగామని అన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామ దేవతా శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారికి జాతర మహోత్సవంలో భాగంగా కోపనాతి దేవరాజు, పద్మ కుటుంబ సభ్యులు, కట్ట గోవింద్ కుటుంబ సభ్యులు గరగలను అమ్మవారి ఆలయానికి అందజేస్తారు. వీరిని ఆలయం నిర్వహణ కమిటీ సభ్యులు పెద్దలు అభినందించారు. అనంతరం వారు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మ ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు, నిర్వహణ కమిటీ చైర్మన్ టేక్మూడి లక్ష్మణరావు, భాస్కర శర్మలు మాట్లాడుతూ ఆదివారం జరగనున్న అమ్మవారి తీర్థ ప్రసాదంలో
తీర్థ మహోత్సవంలో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుని ఆశీస్సులు పొందాలని వారు కోరారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామ దేవతా శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారికి జాతర మహోత్సవంలో భాగంగా కోపనాతి దేవరాజు పద్మ కుటుంబ సభ్యులు కట్ట గోవింద్ కుటుంబ సభ్యులు గరగలను అమ్మవారి ఆలయానికి అందజేస్తారు. వీరిని ఆలయం నిర్వహణ కమిటీ సభ్యులు పెద్దలు అభినందించారు. అనంతరం వారు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మ ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు నిర్వహణ కమిటీ చైర్మన్ టేక్మూడి లక్ష్మణరావు భాస్కర శర్మలు మాట్లాడుతూ ఆదివారం జరగనున్న అమ్మవారి తీర్థ మహోత్సవంలో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుని ఆశీస్సులు పొందాలని వారు కోరారు. చక్షుకారక రాహుగ్రహాయ ఇదం నమః. జాతర మహోత్సవాలు నెల రోజులుగా ప్రారంభమైనాయి. మరి ఈరోజు రాత్రికి జాగరం అలాగే తీర్థ మహోత్సవం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు సహకరించారు. అలాగే గ్రామస్తులు, అలాగే పెద్దలందరూ, అలాగే ప్రధానంగా ఆలయ కమిటీ వారు మరి ఈ నెల రోజులుగా శ్రమించి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని జరిపించడానికి వీరందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే గ్రామస్తులు ఈరోజు రేపు జరిగే కార్యక్రమాల్లో పూర్తిగా కమిటీ వారికి సహకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగరం అలాగే తీర్థ మహోత్సవాన్ని పూర్తిగా మరి అమ్మవారి యొక్క శ్రీమాత్రే నమః. శ్రీ మరడి మహాలక్ష్మి పరాదేవతాయ వారంగ పంచాయతీ సీతారామపురం గ్రామంలో కొలువైనటువంటి శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మరియు తీర్థ మహోత్సవములు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి మరడి మహాలక్ష్మి శాంతి హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో సుంకరపేట వద్ద 11వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా శ్రీ బాల గణపతి స్వామివారి ఆలయం వద్ద శ్రీ ముత్యాలమ్మ యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రాగుదుటి ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో సుంకర గోపి లోవకుమారి దంపతులచే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 3000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారని కమిటీ వారు తెలియజేశారు. అనంతరం స్వామివారి నిమజ్జనం గ్రామ పురవీధుల్లో తీన్మార్ డప్పులతో డీజే మ్యూజిక్తో బాణాసంచా కాల్చుతూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ యూత్ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో సుంకరపేట వద్ద 11వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా శ్రీ బాల గణపతి స్వామివారి ఆలయం వద్ద శ్రీ ముత్యాలమ్మ యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రాగుదుటి ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో సుంకర గోపి లోవకుమారి దంపతులచే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 3000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారని కమిటీ వారు తెలియజేశారు. అనంతరం స్వామివారి నిమజ్జనం గ్రామ పురవీధుల్లో తీన్మార్ డప్పులతో డీజే మ్యూజిక్తో బాణాసంచా కాల్చుతూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ యూత్ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా కాజ్నూరు మండలం పల్లెపాలెం గ్రామంలో ప్రముఖ సిద్ధాంతిగా పేరుగాంచిన కాజ్నూరి రవిశంకర్ రెడ్డి తమ సొంత గ్రామమైన పల్లెపాలెంలో వారి తల్లిదండ్రులు అమిరెడ్డి సత్యవతి జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఏదైనా సహాయం చేయాలని గత 13 సంవత్సరాలుగా గ్రామస్తులకు నూతన దుస్తులను పంపిణీ చేస్తున్నారు. సుమారు 200 మంది గ్రామస్తులకు గాను నూతన దుస్తులు అందించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాజ్నూరి వెంకట శివరామరెడ్డి, చింతపల్లి గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, మణిరెడ్డి, జగదీష్ రెడ్డి, కూర్మనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజ్నూరు మండలం పల్లెపాలెం గ్రామంలో ప్రముఖ సిద్ధాంతిగా పేరుగాంచిన కాజ్నూరి రవిశంకర్ రెడ్డి తమ సొంత గ్రామమైన పల్లెపాలెంలో వారి తల్లిదండ్రులు అమిరెడ్డి సత్యవతి జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఏదైనా సహాయం చేయాలని గత 13 సంవత్సరాలుగా గ్రామస్తులకు నూతన దుస్తులను పంపిణీ చేస్తున్నారు. సుమారు 200 మంది గ్రామస్తులకు గాను నూతన దుస్తులు అందించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాజ్నూరి వెంకట శివరామరెడ్డి, చింతపల్లి గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, మణిరెడ్డి, జగదీష్ రెడ్డి, కూర్మనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇలా వచ్చామన్న విలేజ్ మీరు కూర్చోండి అమ్మ మీరు తీసుకున్నారు కదా కూర్చోండి తర్వాత చూద్దాం కూర్చో అయిపోయింది వాయిస్ ఇదినా మీరు రాలేదని లోగులు లేకుండా తీసింది నాన్నగారు అయినటువంటి సిద్ధాంతి గారు కాజులూరు అమ్మిరెడ్డి గారు 2011 సంవత్సరంలో ఆయన కాలధర్మం చేశారు. అక్కడి నుండి ఏదో కొంతమందికి ఏదో బట్టలు పెట్టి కాస్త గౌరవిద్దామని చెప్పేసి అల్పాహారం ఇచ్చి బట్టలు ఇచ్చి గౌరవిద్దామని చెప్పేసి అలాంటి పరిస్థితులు కొంతమంది వృద్ధుల్ని వికలాంగుల్ని అలాగే వితంతువుల్ని కొంతమందిని పిలిచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అయితే పోయిన ప్రతి ఉగాదికి ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు అలవాటుగా ఉంది. అయితే ఈ సంవత్సరం కూడా ఉగాదికి చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈ లోపల ఎలక్షన్ కూడా ఉండడం వల్ల ఈ వృద్ధులకి చేసినా ఏది చేసినా మళ్ళీ అదేదో రాజకీయంగా చేస్తారని చెప్పేసి అటువంటి పరిస్థితులు మేము దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి మాకు అభిలాష కుతూహలం కూడా ఉంది. అయితే మేము ఏంటంటే అలాగని చెప్పేసి నేను పెద్ద ఏం కోటీశ్వరుని కాదు, కానీ వాళ్ళు మనకి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవించాలా. ఆయన ప్రతి ఉగాదికి పంచాంగ శ్రవణం చేయడం, అలాగనే అందరూ వచ్చేవారు. ఆయనకి ఏదో రూపాయో 10 రూపాయలు లేకపోతే ఆవేళ ఆ తోసిన డబ్బులు వాళ్ళు పెట్టి వెళ్ళేవారు. మేము సాయంకాలం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి సినిమాకి వెళ్ళండి అని చెప్పేసి మాకు ఏదో కొంత డబ్బులు ఇచ్చి ఆ టికెట్కి సరిపడగా డబ్బులు ఇచ్చారు. అది మాకు పెద్ద గొప్పగా మేము ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే ఈ కార్యక్రమం ఏం చేద్దంటే ఉగాది రెడీ పెట్టాలా, మనకి ఇలా చేసేవారు కాబట్టి నాన్నగారు అని చెప్పేసి ఆ పరిస్థితిని మేము తీసుకుని ప్రతి ఉగాది రోజుని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఏదో మొట్టమొదటిలో 25 మంది 50 మంది నుంచి ప్రారంభం చేసాం. ఈవేళ ఏదో 200 అలాగా కొంతమందికి ఇంకా 11 సంవత్సరాల నుంచి అండి, 11-12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాల నుంచి మేము ఇలా కంటిన్యూ చేస్తున్నాం. అయితే మాకేంటంటే కేవలంగా ఏదో ప్రజల్లోకి వెళ్ళిపోయేదో మేము గొప్పగా చేయాలని కాదు, మాకున్నంత మట్టుకి ఏదో చేయాలన్నటువంటి ఆ తాపత్రయంతో మేము చేస్తున్నాం తప్ప. కానీ అదే ఏదన్నా మళ్ళీ ధన రూపంలో ఇచ్చినా కొంతమంది ఫీల్ అవుతారు. అందుచేత ఏంటంటే బట్టలు అయితే మట్టుకు మాత్రం కాస్త గౌరవించినట్టు ఉంటుందని చెప్పేసినటువంటి కార్యక్రమంగా మేము భావించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఇంకా ఇప్పటి వరకు కార్యక్రమం భగవంతుడు నాన్నగారి ఆశీస్సులతో అమ్మగారి ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమం ఇప్పటి వరకు జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళు ఏమైనా చేయించుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. గ్రామ ప్రజలకు కాజులూరు అమ్మిరెడ్డి అమ్మాయి దంపతుల కుటుంబానికి పల్లిపొలం గ్రామం తరపున శుభోదయం చెప్తున్నామండి. అందుచేత పల్లిపొలం గ్రామంలో మొట్టమొదట సిద్ధాంతి కాజులూరు అమ్మిరెడ్డి గారు అండి. అమ్మిరెడ్డి గారు అనంతరాన్న ఆయన పెద్ద కుమారుడు కాజులూరు రవిశంకర్ రెడ్డి గారు. రవిశంకర్ రెడ్డి గారు అనంతరాన్న ఆయనకి ఏదో గ్రామంలో మంచి పని చేయాలని ఆయనకి ఏదో మనసులో పుట్టింది ఈ భగవంతుడి దయ వల్ల. అందుచేత మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఉగాదికి సంవత్సరానికి బట్టలు పంచిపెట్టడం జరుగుతుంది. అనేక మంది గ్రామ ప్రజలకి కులం లేదు మతం లేదు అందరికి కూడా ఎవరి తలకి అందరు బట్టలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అదే కుటుంబంలో కాజులూరు అమ్మిరెడ్డి అమ్మాయికి జన్మించి కాజులూరు వీర వెంకట సత్యనారాయణ రెడ్డి కూడా ఊరి అభివృద్ధికి తోడ్పడే టైంలో ఆయన పరిస్థితులు బాగాక ఆయన్ని మా మయ్యా నుంచి దేవుడే తీసిపోయాడు. ఆ అమ్మిరెడ్డి గారి కుమారులు ఇద్దరు కూడా ఊరు గురించి ఎప్పుడు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ ఊరిని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు, చేస్తున్నారు, వెళ్తున్నారు. ఎటు వచ్చిన మాకు వీర వెంకట సత్యనారాయణ రెడ్డి మా మధ్యన లేకుండా పోయాడు. ఆయన లేకపోయినా ఆయన అన్నగారు అయినంటి రవిశంకర్ రెడ్డి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడైనా ఏవడిగినా నేను ఉన్నాను అని
మంచిలు ఇచ్చేదాడు మంచిలు, టీ ఇచ్చేదాడు టీ, అన్నం పెట్టేటప్పుడు అన్నం ఎట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధికి నడిపిస్తున్నారు. అందుకని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. గ్రామంలో ఇంకా చాలా మంది ధనికులు, బలమైన వాళ్ళు, డబ్బు ధనం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తారని, ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ముందుకి నడిపిస్తారని కోరతడం జరుగుతుంది. ఇది మన ఊరు పల్లిపొలం అనుకోకూడదు, పక్కన యానం ఉంది, యానంలాగా లేదు మన ఊరు అనుకోకూడదు, మరో న్యూయార్క్ అనుకోకూడదు. ఇది మన ఊరు మనకే న్యూయార్క్, ఇదే మనకి యానం, ఇదే మనకి రాయమండ్రి. అందుచేత ప్రతి కూడా ఈ ఊరు సేవా కార్యక్రమంలో పాల్గొని ముందుకు నడిపిస్తారని మా పల్లిపొల గ్రామ ప్రజల్ని కోరడం జరుగుతుంది. కాకినాడ జిల్లా కాజ్లూరు మండలం పల్లిపాలెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న 6.20 ఎకరాలు ప్రభుత్వ భూమిని కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ ఆర్డీఓ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ భూముల్లోకి చేరుకుని కోర్టు డిక్లేర్ చేసిన 6.20 ఎకరాల రొయ్యల చెరువులను జేసీబీల ద్వారా తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల విషయాన్ని సైతం ఆర్డీఓ గోప్యంగా ఉంచి రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ఇక్కడకు తరలించి స్వాధీనం చేసుకోవడం ఇక్కడ చర్చనీయాంశమైంది. ఈ భూముల సమాచారం, స్వాధీన విషయాలపైన రెవెన్యూ, సర్వే అధికారుల నోరు విప్పడం లేదు. ఇంత జరుగుతున్నా ఆ ప్రదేశంలోకి మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో పాటు పలు అనుమానాలకు తావిస్తోంది. కాకినాడ జిల్లా కాజ్లూరు మండలం పల్లిపాలెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న 6.20 ఎకరాలు ప్రభుత్వ భూమిని కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ ఆర్డీఓ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ భూముల్లోకి చేరుకుని కోర్టు డిక్లేర్ చేసిన 6.20 ఎకరాల రొయ్యల చెరువులను జేసీబీల ద్వారా తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల విషయాన్ని సైతం ఆర్డీఓ గోప్యంగా ఉంచి రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ఇక్కడకు తరలించి స్వాధీనం చేసుకోవడం ఇక్కడ చర్చనీయాంశమైంది. ఈ భూముల సమాచారం, స్వాధీన విషయాలపైన రెవెన్యూ, సర్వే అధికారుల నోరు విప్పడం లేదు. ఇంత జరుగుతున్నా ఆ ప్రదేశంలోకి మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో పాటు పలు అనుమానాలకు తావిస్తోంది. వాళ్ళందరూ వెళ్ళారంటే
కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పౌలేకూరు గ్రామంలో తోటపేట పోలేకూరు కృష్ణుని గుడి వద్ద మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శనివారం మండల పరిషత్ అధ్యక్షుడు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా గ్రామంకి విచ్చేసిన ఆమెను స్థానిక నాయకులు జక్కల్ ప్రసాద్ బాబు, ఏర్పల్లి వీరన్న యాదవ్, నిమ్మకాయల మూర్తి, శ్రీను, వడ్లమూడి సతీష్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పౌలేకూరు గ్రామంలో తోటపేట పోలేకూరు కృష్ణుని గుడి వద్ద మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శనివారం మండల పరిషత్ అధ్యక్షుడు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా గ్రామంకి విచ్చేసిన ఆమెను స్థానిక నాయకులు జక్కల్ ప్రసాద్ బాబు, ఏర్పల్లి వీరన్న యాదవ్, నిమ్మకాయల మూర్తి, శ్రీను, వడ్లమూడి సతీష్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా జరిపించుకోవాలి. మన ఎంపీపీ గారిని మీ గ్రామాభివృద్ధికి సహకరించేలాగా పార్టీకి సహకరిస్తూ ఎంపీపీ గారు కూడా సహకరించాలని కోరుతూ ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని మన రాయుడు సునీత గంగాధర్ గారిని కొబ్బరికాయ కూడా ప్రారంభించాలని కోరుతున్నాం. మాట్లాడవలసిన కోరుతున్నాం. తాళరేవు మండలంలో ఇక్కడ మన పోలేకూరు గ్రామ పంచాయతీలో మరి అక్కడ తోటపేటలో ఇందాక శంకుస్థాపన చేస్తాం. 2 లక్షల రూపాయలతో మొన్న ఏదైతే వర్షాలు వచ్చాయో వర్షాల టైంలో అది పూర్తిగా మునిగిపోతుంది పరిస్థితి. సో దాన్ని మన స్థానిక నాయకులు మరి ప్రసాద్ గారు, అక్కడ నుండి మిగతా నాయకులు నా దృష్టికి తీసుకొస్తే వెంటనే అది వెళ్ళి పరిశీలించిన వెంటనే దాన్ని మరి చేస్తామని చెప్పడం, తర్వాత దానికి తక్షణమే శాంక్షన్ ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన స్థానిక నాయకులు వీరన్న గారు, ప్రసాద్ గారు, తర్వాత మన నాయకులందరూ కూడా ఈ గుడి ఇది కూడా మునిగిపోతుంది, సో దేవుడు నిమిత్తం ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడగడంతో ఇక్కడ కూడా ఒక 2 లక్షలు ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఇక్కడ పోలేకూరు గ్రామ పంచాయతీ సంబంధించి ఈరోజు 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో కూడా దేవుడి కార్యక్రమం ఈబీసీ కాలనీలో అక్కడ శివుడి గుడి కట్టారు ఎలక్షన్ ముందు, అంటే శ్మశానంలో కట్టారు. సో అక్కడ కూడా రోడ్డు అనేది అడిగారు. సో అది కూడా దేవుడి కార్యాన్ని వచ్చి కరించి మేము 5 లక్షలు అక్కడ ఇచ్చి అక్కడ రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఈరోజు టోటల్గా 9 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.